నమస్కారం. తెలుగు ఝరికి స్వాగతం, శుభ స్వాగతం. ఈరోజు అంశంలో మనము ఉత్పలమాల పద్యం కలిసి వ్రాద్దాము. రండి వెళ్దాం. ఈ అంశంలో మనము కొంచెము ఉత్పలమాల ఛందస్సు గురించి వివరించుకుందాం. ఆ తరువాత ఈ ఆధునిక అంతర్జాలం అంటే ఇంటర్నెట్ లో ఉన్నటువంటి ఉపకరణములు, టూల్స్ ఎటువంటివి ఉన్నవి, వాటిలో తెలుగు టైప్ చేయడం ఎలా, తెలుగు నిఘంటువు ఎక్కడ దొరుకుతుంది మనకి, అలాగే ఛందస్సుని ఎలా మనము వెరిఫై చేసుకోవచ్చు, దాంట్లో తప్పులను ఎలా సరిదిద్దుకోవచ్చు, ఈ విషయాలని కొంచెం మనం గమనిద్దామండి. ఉత్పలము అంటే కలువ పువ్వు, ఉత్పలమాల అనే ఛందస్సు గురించి మనం ఇప్పుడు వివరించుకుందాం. ఉత్పలమాల ఛందస్సులో భ ర న భ భ ర వ గణాలు ఉంటాయండి. ప్రతి గణంలో 3 అక్షరాలు ఉంటాయి. యు షేప్ తో సింబల్ తో వాడుతున్న అక్షరము గురువు. ఐ సింబల్ తో మనం సూచిస్తున్నది లఘువు. లఘువు అనే అక్షరము ఏకమాత్రలో ఉచ్చారణ చేస్తాం. ఆ మాత్ర అంటే కాలానికి సూచన. గురువు అంటే ద్విమాత్ర అక్షరం. ఉదాహరణకి రాముడు, అది గురువు లఘువు లఘువు, రా అనే దీర్ఘం ఉంది కాబట్టి. భీముడు, ఇది కూడా గురువు లఘువు లఘువు అంటే గణం. కాటుక, విష్ణువు, చుట్టము. ఇక్కడ విష్ణు అన్నది సంయుక్త అక్షరం, అంటే 2 అక్షరాలు, ఒక అక్షరం ఇంకో అక్షరానికి ఒత్తుగా ఉంటే అది సంయుక్త అక్షరం అవుతుంది. టా, టాకి టా వస్తుంది కాబట్టి అది ద్విత్వాక్షరం. ఒకే అక్షరం తనకు తాను ఒత్తుగా ఉంటే ద్విత్వాక్షరం ఉంటారండి. ద్విత్వాక్షరం కానీ సంయుక్త అక్షరం కానీ ముందు వచ్చే అక్షరము గురువు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ ఉదాహరణకి విష్ణువు, ఆ విష్ ఎక్కువసేపు పలుకుతాం కాబట్టి వి గురువు అవుతుంది అనమాట. విష్ణువు. చుట్టము. తర్వాత 10వ అక్షరం అండి, 4వ గణం భాలో ఉన్న మొదటి అక్షరం, అది యతిమైత్రి. ఇంతకుముందు మనం పద్యాల్లో యతిమైత్రి గురించి మాట్లాడుకున్నాం. తర్వాత మీరు రా ఎగ్జాంపుల్ చూద్దామండి. రాలో గురువు లఘువు గురువు. ఇక్కడ చూడగా అంటే గురువు లఘువు గురువు. వెంటనే గురువు లఘువు గురువు. పల్లకి, మన ఇందాక పరిశీలించినట్టు ఈ లకారంకి అంటే ద్విత్వాక్షరం పక్కన ఉన్న ప గురువు అవుతుంది. గురువు లఘువు గురువు. చీకటై, ఇది ఐత్వం గురువు అండి. చీకటై అంటే గురువు. ఒక్కడే, ఈ కా పక్కన ఉన్నది ఓ గురువు అవుతుంది. ఒక్కటే. నా గణంలో 3 లఘువు అక్షరాలు ఉంటాయండి. పగలు, పలుకు, కదులు, నిజము, విలువ, ఇలా ఎన్నో ఉదాహరణ చెప్పుకోవచ్చు. మళ్ళా ఇది రిపీట్ చేయకుండా మనం వివరించుకున్నాం కదా. వా వస్తే వా గణం 2 అక్షరాలు ఉంటాయండి, లఘువు గురువు. ఉదాహరణకి కదా, జరి, ఉమా, బలం. ఈ బలం సంపూర్ణ అక్షరం కదండి. లం అనేది పాదం చివర వస్తే ఇలా అర్ధమాత్రతో రాస్తారన్నమాట. బలం మీరు గమనించాలి. ఇక్కడ మధ్యలో మనం యతిమైత్రి అక్షర సమూహాలు చూపించాము. ఇంకా ఎన్నో ఉన్నాయండి, మనం అవసరమైనప్పుడు చర్చించుకుందాం. ఈ ఉత్పలమాల ఛందస్సు సున్నిత, సులభ, రసభరిత, ప్రేమ, శృంగార అంశాలకు ఈ ఛందస్సు చాలా ఉపయోగపడుతుంది. సరళ భాషతో అందాన్ని చేకూరుస్తూ
రాసిన వారికి, చదివిన వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి ఉత్పలమాల. ఇప్పుడు ఉపకరణముల గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ 3 వెబ్సైట్స్ చూపించానండి. ఇవే కాకుండా వేరే వెబ్సైట్స్ కూడా ఉండొచ్చు. అంతర్జాలాన్ని అంటే ఇంటర్నెట్ వెతుక్కోవచ్చు. తెలుగు టైపింగ్ వెబ్సైట్ అండి ఇది, చూపించాను కదా. మీరు కాపీ చేస్తే బ్రౌజర్లో మీకు వస్తుంది అన్నమాట. తెలుగు నిఘంటువు ఛందస్సు చర్చించం. ఇప్పుడు మనము ఈ ఉపకరణములను వాడుతూ ఒక ఉత్పలమాల పద్యం రాద్దామా? రండి. ఇక్కడ 3 బ్రౌజర్ విండోస్ ఓపెన్ చేశానండి. మొదటిది తెలుగు టైప్ చేయడానికి, రెండవది నిఘంటువు, మూడవది ఛందస్సు వెరిఫై చేయడానికి. ఈరోజు మనం కాటుక అనే పదంతో స్టార్ట్ చేద్దాం. కాటుక అంటే ఒక స్త్రీ గురించి, ఒక భామ గురించి వర్ణన అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మాటలు లేదా పాటగా, పాటగా బదులు పాటగా చెప్పుకోవచ్చు. అలాగే బీటుగా, చాటుగా, ఇవన్నీ కూడా హ గణాలండి కదా. గురువు, లఘు, లఘు. లేదా మీటవే, మీటవే, మీటవే. సో ఇలా ఈ హ గణం తీసుకున్నామండి. సో ఒక అంశాన్ని, ఒక వృత్తాంతాన్ని, ఒక ఏమంటారంటే ఒక సంఘటన వివరించాలి. సో మొదలుపెడదాం. కాటుక, కాటుక కన్నుల, కన్నులే అని చెప్పి అనుకోండి. కన్నులే, ఇది రాగణమైంది. కాటుక కన్నులే, కాటుక కన్నులే, కన్నులే. కురిసి, కురిసే, కురిసే, కురిసే మళ్ళా భార నా గణమైంది. కాంతుల మళ్ళా భా అయింది. కాకి, కాకి మళ్ళా ఎది, ఇది 10వ అక్షరం కదండి, ఎది సరిపోయింది. కాటుక కన్నులే, కురిసే కాంతుల. నెక్స్ట్ వర్డ్ మనకు తెలియదు. గా 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 అని పెడదాం. గకారం అంటాం అన్నమాట. భరణ భ భ. కామి కామిత రా, ఇది వా అయింది. కాటుక కన్నులే, కురిసే కాంతుల, కాంతుల. ఫర్ ఎగ్జాంపుల్ పుంజము అని రాశాను అనుకోండి. పుంజము సరిపోయింది. కామితార్థమై, ఈ పాదం ఉంది కదండి. ఇప్పుడు దీన్ని మనం ఛందస్సు సరిపోతుందో లేదా చూద్దాం. దీన్ని కాపీ చేసి ఈ ఛందస్సు అనే దానికి పెట్టి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ పెట్టి మనం కర్సర్ దగ్గర పెట్టి కాటుక కన్నులే, కురిసే కాంతుల పుంజము కామితార్థమై. ఇదే పాదాన్ని 4 సార్లు మనం రిపీట్ చేయొచ్చండి. ఎందుకంటే రాస్తున్నప్పుడు ఒక్కొక్క పాదం రాస్తాం కదా. అందుకని ఇది మనం కరెక్ట్ దారిలో ఉన్నామా లేదా. ఇక్కడ గణించు అనేది కదా, నేను నొక్కితే మనకు తెలుస్తుంది. అలా చూసారా, ఉత్పలమాల. కాటుక కన్నులే, కురిసే కాంతుల పుంజము కామితార్థమై. ఇక్కడ చూడండి, కా, ఈ కాకి ఈ కాంకి సరిపోయింది. ఇది భార నా భా. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇంకో పాదం కడదాం. కాటుక కన్నులే, కురిసే కాంతుల పుంజము కామితార్థమై. చాటుగా, చాటుగా నిన్ను
చూచుటకు, చాటుగా నిన్ను చూచుటకు, చాచా జా, అది యతి అక్షరాలండి. జాములు వేచితి, సో చ రా నా బా. జాములు వేచుట వేదనే కదా. ఇచ్చుద్దామండి. ఇప్పుడు ఈ పాదాన్ని తీసుకుని ఇదే ఛందస్సు దాంట్లోకి వచ్చి రెండో పాదం కింద ఇక్కడ పెడతాం. ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళా కాపీ చేసి, ఎందుకంటే ఈ టూల్ మనం వాడాలంటే 4 పాదాలు ఉంటాయి. ఇప్పుడు దీన్ని కాపీ చేసాం అనుకోండి, ఇప్పుడు గణించాం. బ్రహ్మాండం. కాటుక కన్నులే కురిసే కాంతుల పుంజమ కామితాత్మై, చాటుగా నిన్ను చూచులకు జాములు వేచల వేదనే కదా. బావు. ఇప్పుడు ఇంకో 2 పాదాలు రాద్దామండి. మీటవే తీసుకుందాం. మీటవే మౌన వీణవై, మౌన వీణవై. అంటే ఇది ఈ టూల్ వాడటం కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది. సో మీటవే ఫ, మౌనవి, అది ధార అయింది. వీణ మది, అంటే ఈ రాస్తున్న కవి రాస్తున్న మీటవే మౌన వీణ మది. మీకి ఈకారానికి ఏకారం కదా. మెత్తని హాయిని చేర్చి కూర్చుచు, చేర్చి కూర్చుచు. ఇప్పుడు ఈ పాదం కూడా పెడతాం, చూద్దాం ఏమన్నా కరెక్ట్ గా ఉందా లేదా. ఇది 3వ పాదం కింద పెడతాం. మీ మే సరిపోవాలి లెక్క పెట్టడం, చూద్దాం. బ్రహ్మాండం. కాటుక కన్నులే కురిసే కాంతుల పుంజమ కామితాత్మై, చాటుగా నిన్ను చూచులకు జాములు వేచల వేదనే కదా. మీటవి మౌన వీణ మది మెత్తనే హాయిని చేర్చి కూర్చుచు. ఇప్పుడు ఒక 4వ పాదం రాద్దామండి. పాట తీటుగా, పాటకు మా వాడేం కదా. ఈ పాటకు రాజుతాం. పాటగా పల్లవై, పాటకు పల్లవి అంటే పాటకు, అంటే పాటకు పల్లవైనటుల, పాటకు పల్లవైనటుల పంచద జీవిత మంత, మేటిగా, పాటకు పల్లవైనట్ల పంచద జీవితం అంతా మేటిగా. ఇప్పుడు దీన్ని ఈ పాదాన్ని తీసుకుని మనం ఛందోస్థానంలో వచ్చి 4వ దాన్ని మారుతాం. 4వ పాదాన్ని మారుస్తాం. కాటుక కన్నులే కురిసే కాంతుల పుంజమ కామితాత్మై, చాటుగా నిన్ను చూచులకు జాములు వేచడ వేదనే కదా. మీటవే మౌన వీణ మది మెత్తని హాయిని చేర్చి కూర్చుచు, పాటకు పల్లవైనట్ల పంచిత జీవితం అంతా మేటిగా. శుద్ధంగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంది కదా. కాటుక కన్నులే కురిసే కాంతుల పుంజమ కామితాత్మై, చాటుగా నిన్ను చూచులకు జాములు వేచుట వేదనే కదా. మీటవే మౌన వీణ మది మెత్తని హాయిని చేర్చి కూర్చుచు, పాటకు పల్లవైనట్ల పంచిత జీవితం అంతా మేటిగా. ఎంత సులభమో చూసారా ఉత్పలమాలు రాయటం. కొంచెం ఇక్కడ ఒక అంశాన్ని తీసుకుని, ఒక పాదం తీసుకుని గణాలను కొంచెం చేర్చుకుంటూ మొదటి
మొదటి గణం ప్రతి పాదంలో కొన్ని రాసుకుని అటు ఇటు అలుగుపోవడం అండి. సో మళ్ళా ఇంకో అంశంలో కలుద్దాం. స్వస్తి.